మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం లేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మాయజయాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రంలో గతించిన రాత్రంతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి అదే కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ వాక్యమైన దేవుడు అంటే ఏ వాక్యమైతే శరీరధారిగా మన మధ్య నివసించిందో ఆ వాక్యమైన ప్రభువును బట్టి వాక్యానుసారంగా మనం ఏ విధంగా జీవించాలో అంగీకరింపజేసుకున్న ఆ యొక్క వాక్యము మనలను ఏ విధంగా జీవింపచేయననే మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. పౌలు ఆ వాక్యమునందు అతిశయిస్తున్నాడు. అంటే వాక్యమైన దేవుడు తాను మాట్లాడుతున్న ఆ మాటలలో, ఆ ఉద్దేశాలలో, ఆలోచనలో దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఆనాడు తెస్సలోనిక సంఘము ప్రభు యొక్క మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడిన మాటల విధానాన్ని బట్టి వారు ఆత్మయందు నిలిచిన వారై ఉన్నారు. కాబట్టి ఇది మనుష్యుల మాటలు కాదు గాని మరి పౌలు తన తోటి పరిచారకులు చేసిన యొక్క పరిచర్యలో క్రీస్తు ప్రభు వారే వారితో స్వయంగా మాట్లాడిన విధానాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ పౌలు అంటాడు, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు అంటాడు. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? ప్రభువుని గురించి, ప్రభు మాటను గురించి, పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు ఏ విధంగా తన కార్యాలను జరిగిస్తున్నాడో ఇవన్నీ కూడా పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే శరీరధారి అయిన క్రీస్తు ఆత్మానుసారముగా నేడు ఆదరణకర్త ద్వారా వీరి యందు ఉండి ఈ అపోస్తులత్వంలో కొనసాగుతున్న వీరి ద్వారా ఆనాడు తెస్సలోనిక సంఘానికి ప్రభు ఈ మాటలను చెప్తున్న సందర్భాలు. కాబట్టి దేవుని గూర్చిన వాక్యము అంటే వర్తమానాలు ఏ ప్రభువు గురించి, ప్రభు మాటను గురించి, తండ్రి ఉపదేశించిన ఉద్దేశాల గురించి, దేని యందు మనం నిలిచి ఉండాలో, దేని యందు మనం జీవించాలో, దేని మనం కలిగి ఉండాలో, దేన్ని కొనసాగించాలో వాటన్నిటిని బట్టి ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే ఏ వాక్యము ఆది యందు ఉండెనో ఆ వాక్యమే శరీరధారి అయిన క్రీస్తు ద్వారా మన యొద్దకు వచ్చి మనలను దర్శించింది. ఆ వాక్యమే నేడు మిమ్మలను ఆత్మ ద్వారా దర్శిస్తుంది అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకంటున్నాడు, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినప్పుడు అంటాడు. మేము గ్రహించాము, కలిగి ఉన్నాము, పొందుకున్నాము, నేడు వాటిని మీకు తెలియజేస్తున్నాము అనే విషయాన్ని పౌలు అక్కడ చెప్తూ మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు అంటున్నాడు. అంటే ఏంటి? వారు చెప్తున్నప్పుడే దేవుడు వారితో స్వయంగా మాట్లాడుతున్న విధానం. అంటే పరిశుద్ధాత్మ దేవుడే వారి యందు ఉండి వాటిని పలికిస్తున్నప్పుడు వింటున్న వారు ఆ ఆత్మ యందు నిలిచిన వారే ఉన్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యము దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. అంటే దేవుడు మమ్మల్ని ఇట్టి రీతిగా ఉంచడమే కాదు, మీతో దేవుడు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో అది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లినట్లుగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియదేవుని సంగమా, శరీరధారి అయిన క్రీస్తుని నీవు కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన దేవుడు తన వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యమైన దేవుడు నీ యందు ఎట్టి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆనాడు అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు అక్కడ చెల్లించాడు. అందుకనే మాట్లాడుతున్నాడు, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయు
చున్నది. ఆ వాక్యమే అంటే ఏ వాక్యం అయితే మేము విన్నామో, ఏ వాక్యాన్ని మేము కనుగొన్నామో, ఏ వాక్యానుసరంగా మేము జీవిస్తున్నామో, అదే వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నామో, ఆ వాక్యమే మిమ్మల్ని ఏం చేస్తుంటున్నాడు? ఆ వాక్యమే విశ్వాసాన్ని మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అంటాడు. విశ్వాసముతో వారు దేవుని అడుగుతున్న ప్రతిదీ కూడా దేవుడు వారి పట్ల జరిగిస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన వాక్యముందు విశ్వాసముంచు వారికి అవి అనుగ్రహింపబడతావి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆనాడు తెస్సలోనికే సంఘానికే కాదు, నేడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అందరితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ విన్న వాక్యము వారి జీవితాల్లో మేలుకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, దీవెనకరమైనదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అంటాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఈనాడే కాదు ఆనాడు కూడా మరి దేవుని బిడలైన వారు అనుభవించిన వారే ఉన్నారు. ప్రభువుని అంగీకరిస్తున్నప్పుడు వారికి కలుగుతున్న ప్రతి విధమైన శ్రమ, శోధన ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టి ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే శ్రమలను సహించగలిగిన శక్తిని, భక్తిని, విశ్వాస్యతను దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఆ విధంగా వారు దేవునిలో కొనసాగుతున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందు దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. అంటే ఆ దినాలలో ఏ విధంగా అయితే వారి మధ్య ఈ యూదయలో దేవుని యొక్క సంఘములో అనగా స్తోత్రములు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ వారు దేవునితో ఉన్నారనగా ఆ విధానాన్ని నేడు మీరు కలిగి ఉన్నారు. అంటే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మీరు ఏమాత్రము వెనుకడుగు వేయక ఆత్మదేవుడు మిమ్మలను ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తున్నాడో అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి అంటున్నాడు. అంటే ఏంటి? మీ విశ్వాసములో దేవుడు మీకు తోడై ఉంటున్నాడు, మీ ఆలోచనలో దేవుడు మీకు తోడై ఉంటున్నాడు, మీరు ఆయనను ఆరాధిస్తున్న విధానంలో ఆయన మీకు ఆదరణకర్త అంటున్నాడు. ఇన్ని రకాలుగా మీరు దేవుని యొక్క వాక్యమందు బలపరచబడుతూ విశ్వాసములో కొనసాగుతున్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీ సొంత దేశస్తుల వలన అనుభవించుచుంటిరి అంటున్నాడు. అంటే ఆనాడు ఎలాగైతే వారు శ్రమలను సహించుకొని దేవుని యందు విశ్వాసములో కొనసాగారో, నేడు మీరు కూడా ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి, వాక్యమును బట్టి అట్టి సహనాన్ని, అట్టి బలమును, శక్తిని దేవుడు మీకు దయచేసినాడు. కాబట్టి ఆత్మదేవుని యందు మీరు ఎట్టివారై ఉన్నారో, ఆత్మయందు మీరు ఎట్టి ఆలోచన కలిగి ఉన్నారో, కృపచేత రక్షింపబడ్డ మీరు ఆ కృపలో ఏ విధంగా కొనసాగుతున్నారో పౌలు ఇక్కడ వారికి గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్ములను హింసించిరి. అన్యజనులు రక్షణ పొందవుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును అంటున్నాడు. అంటే ఎవరైతే నేడు సువార్తను ఆటంకపరుస్తున్నారో, ఈనాడే కాదు ఆనాడు కూడా సువార్తను, దేవుని వాక్యాన్ని ఆటంకపరిచిన వానికి శ్రమ. ఎందుకంటే దేవుని మాట ఉన్నతమైనది, అది సమస్తమును కలిగజేసేది, కలిగి ఉన్నది. ఆది అంతమైన ఆ వాక్యమును ఆటంకపరుస్తున్న ప్రతిదీ కూడా ఆయనకి శ్రమయే తప్ప ఆశీర్వాదము కాదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేని యందు మనం విశ్వాసం ఉంచుతున్నామో, దేని యందు మనము విశ్వాసములో కొనసాగుతున్నామో ఆ క్రీస్తు యొక్క ప్రేమ కలిగిన మాటలను అభ్యంతరపరచువారు, ఆటంకపరచువారు, వాటిని బట్టి వారికి శ్రమను వారే కలుగు చేసుకుంటున్నారు. ఆనాడు ఏ విధంగా అయితే వారు శ్రమలు కలుగు చేసుకున్నారో గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మలను హింసించిరి అంటున్నాడు. చూడండి, ప్రభువుని చంపారు, ప్రవక్తలను హింసించారు. మా పట్ల వారి ఉద్దేశాలు ఎలాగున్నాయో అక్కడ గుర్తు చేస్తున్నాడు. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచుండిరి. ఎవరైతే రక్షింపబడాలని దేవుడు చెప్పాడో ఆ రక్షణ విషయాలు మేము చెప్తున్నప్పుడు వారు మమ్మల్ని ఆటంకపరిచి వారికి చెప్పకుండా వారు అభ్యంతరం చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితులను పౌలు గుర్తు చేస్తూ
దేవునికి ఇష్టలు కాని వారు మనుష్యులకు అందరికీ విరోధులై ఉన్నారు అంటాడు. అంటే దేవునికి ఇష్టలు కాని వారు ఏమవుతున్నారు? ఇప్పుడు వ్యతిరేకులైపోతున్నారు, అపవాది సంబంధులైపోతున్నారు. దేవుని యొక్క మాటకు లోబడక వారు హింసకులుగా, దోషకులుగా, హానికరుగా ఉంటున్నారు అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చను అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు యొక్క మాటను అంగీకరించక తృణీకరించి ప్రభు యొక్క మాటలను ఆటంకపరుస్తున్న వారై ఉన్నారో వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి నేడు క్రీస్తు యొక్క మాటల చేత, ప్రభు యొక్క ఉద్దేశాల చేత, ప్రభు యొక్క ఆలోచనల చేత జీవిస్తున్న నీవు నేను క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగాలి, ఆ ప్రేమలో జీవించాలి, ఆ ప్రేమకు తగిన వారమై ఉండాలి. ఒకవేళ ఒకవేళ ప్రభు యొక్క మాటలకు ఆటంకం కలిగిస్తున్నావేమో, ఒకవేళ అలాంటి ఆలోచనలు మనలో ఉంటే నేడే వాటిని తీసివేసి దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ హృదయాంతరంగాల్లో ఆయన తన మాటలను నీలో ఉంచి నిన్ను తన నిత్యత్వానికి నడిపించును. కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగి పౌలు ఏదైతే అతిశయము ఆనందము ప్రభువులో తను కలిగి ఉన్నాడో ఆ అతిశయాన్ని ఆనందాన్ని నేడు మనకు తెలియచేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఆనాడు తెస్సలోనిక సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసములో వారు కొనసాగుతారు. కొనసాగింపబడుతున్న వారు ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఒకవేళ ఆటంకపరచు వారికి అది శ్రమ ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు, నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మీరు మాకు తోడై ఉన్నారు. వాక్యమైన దేవుడు శరీరధారిగా మా మధ్యకు, క్రీస్తు యేసును నరునిగా మా మధ్య నివసించి అయా మమ్మలను బలపరిచి, ధైర్యపరిచి, విశ్వాసములో స్థిరపరిచి, మా పాపములను మమ్మల్ని విడిపించి మేము రక్షింపబడట కొరకు, మా కొరకు ఈ లోకానికి తండ్రి చేత పంపబడిన ప్రభువా నీకు వందనాలు. నేడు నాయన నీ రక్షణ మేము కలిగి ఆ రక్షణ కొనసాగిస్తూ నీలో జీవించుటకు నీ సహాయము మాకు అనుగ్రహింపజేస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు తండ్రి. నిన్ను ఆటంకపరచు, నీ వాక్యమును ఆటంకపరచు, మరి ప్రతి అపవాదిని, అంధకార శక్తిని పూర్తిగా లయపరచునైనా నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని నీ బిడల పట్ల జరిగించమని, ఎవరైతే ఇంకనూ వాక్యమును అందక, వాక్యమును మరి విని విశ్వసించక వారి హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారితో మీరు మాట్లాడి వారి హృదయాంతరంగాలలో ఉన్న పాపమును తొలగించి నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి, యథార్థత కలిగి నీతిని అనుసరించి అయ్యా నీవు అనుగ్రహించు ఆ నిత్య రాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. దూషకుడు, దుష్టుడైన అపవాదు నుండి నీ బిడలైన వారిని కాపాడి సంరక్షించమని, నీ యందు విశ్వాసముంచు వారు నిశ్చయముగా నీ రాజ్యమును చేరువారై ఉన్నారు కాబట్టి అట్టి నీ రాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, జీవముగా నీ మాటల చేత జీవింప చేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానద నానేడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాల్సులను తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.